గాడిదకి మనకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎదరికెళ్తేనేమో కరుసుద్ది, వెనక్కి ఒక కాలుతో తంతుందా, రెండు కాలుతో తంతుందా? ఎప్పుడైనా చూసారా గాడిద ఎగిరి తంతం? ఎవరైనా చూసారా? అరే ఇంతమందిలో ఎవరో ఒక్కళ్ళు కూడా చూడలేరా? ఆయన చూశాను. ఒక కాలుతో తంతా, రెండు కాలుతో, రెండు కాళ్ళు. రెండు కాళ్ళతో ఎత్తి ఏం చేస్తాయి? నేను చిల్లర కొట్లో గుమ్మస్తాగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయ తొక్కు, ఆ ఇత్తనాలన్నీ సాయంత్రానికి ఊడ్చి, ఆ బెల్ల బొట్టలు దులిపినటువంటి బెల్ల బొట్టలు, ఆ చెరుకు తుక్కు ఇవన్నీ కలిపి అక్కడ పోసేవాళ్ళం రోడ్డు మీద ఒక పక్కన. పోస్తే అక్కడికి ఏమొచ్చాయి? పందులు వచ్చాయి, గాడిదలు వచ్చాయి తినటానికి. ఒకరోజు ఆ గాడిద వచ్చేసి ఇలాగే ఆ తుక్కుబోగుంటే ఇలాగ తిరిగి ఈ తుక్కుబోగు అంతా తింటుంది. ఈ తుక్కుబోగు ఇక్కడ దాకా ఉంది. ఇది తినుకుంటా ఇక్కడ దాకా వెళ్ళింది గాడిది. దీని వెనకాల ఏమొచ్చింది? పంది వచ్చింది. వచ్చేటప్పటికి మనం కూడా అలాంటి వాళ్ళే కదా. ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో మనకు బాగా చెప్పండి తెలుసు. గాడిది కూడా తెలుసు. ఈ గాడిది ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ గాడిది రెండు కాళ్ళ దగ్గర రానిస్తుందో చూస్తుంది. నేను చూస్తున్నాను, అలాగే చూస్తున్నాను. దాన్ని ఇంకా ఏమవుతుంది? దగ్గర రానిచ్చి అందుబాటులోకి రానిచ్చి రెండు కాళ్ళతో ఎగిరొక్క తన్నుదంటే కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఎంత దెబ్బో తెలుసా? మనం కూడా అలాంటి వాళ్ళమే.